ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడో కొంత ఇది హారర్ అన్నట్టు క్రియేట్ అయింది. ఇది థ్రిల్లర్ కాదు, కొంచెం హారర్ వైపు ఉన్నట్టు ఎక్కడో క్రియేట్ అయింది. హారర్ ఎలిమెంట్ జడాలని ఇప్పుడు దాకా మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అన్నట్టు బావి దగ్గర ఆ సీన్ పెట్టారా? ఏది అమ్మాయి బావిలో నుంచి బయట కూర్చొని బావి మీద కూర్చొని ఏడ్చి నేను దానికి ఇచ్చాను. అది అది ఒక లిబర్టీ స్టోరీ అటు ఆడియన్ మైండ్ని తప్పుదోవ పట్టించడం అంటారు చూసారా. ఒక్కసారిగా అతని ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి. ఇంటర్వెల్ అయ్యి అతను టీ తాగుతున్నప్పుడు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆలోచించాలి. ఇది జరుగుతుందా మీరు ఆలోచించారు అలా. సో అదే అదే అది ఆ ఉద్దేశంతో నేను పెట్టాను. ఓకే. అండ్ కలర్ టోన్, మూవీ టోన్కి వచ్చేసరికి చాలా మంది కంపారిజన్స్ వచ్చాయి. ఈవెన్ ఆ మాస్క్ దగ్గర కూడా కంపారిజన్స్ వచ్చాయి కాంతారాతో. ఆ కలర్ ప్యాలెట్ అనేది ఎలా చూస్ చేసుకున్నారు? ఇలా చూడండి, ఒకటి చెప్తున్నాను, కాంతారా అనేది కంప్లీట్ అది వేరే టైప్ ఆఫ్ సినిమా. ఓకేనండి. ఈ మంగళవారం అనేది అసలు వేరే టైప్ ఆఫ్ సినిమా. కలర్ టోన్లు మహా అయితే 4-5 ఉంటాయండి. మన సినిమా వాళ్ళు వాడేవి 4-5 అంతే. అందులో ఒకటి చేసుకోవాలి. హర్రర్ టచ్ ఉన్నప్పుడు నైట్లో ఎవడైనా ఒకేలా వాడతాడు. అర్థమైందా? విరూపాక్ష అయినా మాదైనా ఇంకొకటైనా. సో అందులో పోలికలేమి అసలు లేవు. అసలు ఆ సినిమాకి నా సినిమాకి పోలికేం లేదు. కాంతారా అనేది డిఫరెంట్ సబ్జెక్టు, మంగళవారం డిఫరెంట్ సబ్జెక్ట్, ఆపోజిట్ సబ్జెక్టులు కదా. సబ్జెక్ట్ వైజ్ కాదు, టోన్ చెప్తే ఉన్నవే 4-5 ఉంటాయి. అందులో ఒకటి ఇప్పుడు నైట్ షూట్స్, హారర్ టచ్ ఉన్న ఇది సస్పెన్స్ థ్రిల్లరు. కాంతారా కూడా అదే సేమ్ టోన్ వాడుంటారు. మా వాళ్ళు కూడా సేమ్ టోన్ అయితే కాదు, మాది ఇంకా గ్రీనిష్ ఎక్కువ ఉన్న ప్లేస్. నాది గ్రీన్ నేను తగ్గించి అతను అన్నపూర్ణ స్టూడియోలో చేశారండి. అసలు వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చేశారు. అస్మిత్ ఐ థింక్ కలరిస్ట్, తను చెన్నై, అతను చాలా బాగా చేశాడు. అసలు కంపారిజన్ ఏమీ లేదు. అది ఎనీ నైట్స్ అన్నప్పుడు ఎలా అయినా ఒకేలా ఉంటాయి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోరీ నెరేషన్లో స్టార్టింగ్లో పిల్లల ఎపిసోడ్ చూసేటప్పుడు కానీ హీరోయిన్ లోన్లీగా ఉంది అని చూపించే ఎపిసోడ్స్ అప్పుడు కానీ ఎక్కువ క్లౌడీ, గ్లూమీ, వర్షం పడేది పెట్టారు. అంటే ఆ సాడ్నెస్ ని ఎస్టాబ్లిష్, మూడ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండి అంతే. ఇప్పుడు వర్షం అనేది అన్ని రకాలకి వాడతారు. ఇప్పుడు రొమాంటిక్ వాడతారు, లేకపోతే మీరు అన్న మూడ్ అంటే డల్ మూడ్లో ఉన్నప్పుడు కూడా రెయిన్ ఎఫెక్ట్ వాడతారు, హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు కూడా రెయిన్ ఎఫెక్ట్ వాడతారు. రెయిన్ ఎఫెక్ట్ అనేది అన్నిటికి సరిపోయేది. నేను ఇందులో అన్నిట్లో వాడా. సాడ్ దానికి వాడా, రొమాంటిక్ కాలేజ్ లెక్చరర్తో సీన్లో ఇంట్లో కూడా నేను రెయిన్ ఎఫెక్ట్ వాడా. అన్ని సినిమాలు నా దాంట్లో రెయిన్ ఉంటుంది ఆల్మోస్ట్. అది మూడ్ని ఇంకొంచెం ఎక్కువ తీసుకువెళ్తుంది. అంటే ఇప్పుడు ఒక సాడ్ సీన్కి మనం రెయిన్ ఎఫెక్ట్ వేస్తే ఇంకా కొంచెం దాని పైకి తీసుకెళ్తుంది ఆ ఎఫెక్ట్ అనేది. రెయిన్ అనేది ఒక క్యారెక్టర్లా ఉంటుంది ఇప్పుడు కూడా. నేను RX-100 లాస్ట్ హాఫ్ అన్ అవర్ రెయిన్ ఎఫెక్ట్ మొత్తం ఒక అంటే ఇంకా మూడ్ని లోపలికి తీసుకువెళ్ళడం కోసమే.